హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్. ఈరోజు హిట్ ద థర్డ్ కేస్ మూవీ రివ్యూని 3 నిమిషాల్లో చూద్దాం. సైంధవ్ మూవీ ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలను సక్సెస్ఫుల్ మూవీస్ అయిన హిట్ సిరీస్లో థర్డ్ పార్ట్ మన న్యాచురల్ స్టార్ నాని హీరోగా అండ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన హిట్ ద థర్డ్ కేస్ మూవీ స్టోరీలోకి ముందుగా వెళ్దాం. వరుస హత్యలు చేసిన ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ సర్కార్, అదేనండి మన న్యాచురల్ స్టార్ నాని అరెస్ట్తో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. జైల్లో పరిచయం అయిన ఒక ఖైదీతో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు మన హీరో అర్జున్ సర్కార్. తన డ్యూటీలో భాగంగా కాశ్మీర్లో పోస్టింగ్కి వస్తాడు మన అర్జున్ సర్కార్. అక్కడ ఒక పర్సన్ని క్రూయల్గా వేలాడదీసి చంపిన కిల్లర్ని పట్టుకునే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అలాంటి హత్యలే దేశమంతా వివిధ ప్రాంతాల్లో జరుగుంటాయి. ఎందుకు ఈ హత్యలు జరిగాయి, దీనికి కారణం ఏమిటి, ఎందుకు అర్జున్ సర్కార్ హత్యలు చేయవలసి వస్తుంది, ఈ కేసులు సక్సెస్ఫుల్గా సాల్వ్ చేశారా లేదా, అండ్ జైల్లో కలిసిన పర్సన్ ఎవరు అని మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మూవీ మేకింగ్ అండ్ సీన్స్ ఆఫ్ అర్జున్ సర్కార్ చాలా బాగున్నాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ మంచి గ్రిప్పింగ్గా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్స్ మంచి ఇంట్రెస్ట్ సీన్స్తో ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వద్దాం. సెకండ్ హాఫ్ అంతా అరుణాచల్ ప్రదేశ్లో డీప్ ఫారెస్ట్లోని బర్మీస్ మహల్ విలండన్లోనే 90% సీన్స్ జరుగుతాయి. ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యే చాలా క్యారెక్టర్స్ పెద్దగా రిజిస్టర్ అవ్వవు. వన్ అండ్ ఓన్లీ నాని పర్ఫార్మెన్స్ మాత్రమే రిజిస్టర్ అవుతుంది మన బ్రెయిన్లో. మధ్యలో కొన్ని సీన్స్ లాగింగ్ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లాస్ట్ 25 minutes ఫుల్ ఆఫ్ వైలెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో నింపేశారు. ఇక క్లైమాక్స్లో 2 cameo రోల్స్తో గుడ్ నోట్తో ప్రెడిక్టబుల్ ట్విస్ట్తో ఎండ్ అవుతుంది ఈ మూవీ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన న్యాచురల్ స్టార్ నాని అర్జున్ సర్కార్గా తన లుక్స్ చాలా బాగున్నాయి. దాంతోపాటు తన బాడీ యాటిట్యూడ్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్లో తన పర్ఫార్మెన్స్ కానీ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ మూవీలో చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ ఎవరంటే హీరోయిన్ శ్రీనిధి. తనకు మంచి క్యారెక్టర్ దొరికింది, దానికి తాను తగిన న్యాయం చేసింది. ఇక మిగిలిన క్యారెక్టర్స్లో సముద్రకని అండ్ రావు రమేష్ గారు యాక్ట్ చేశారు. వాళ్ళకి పెద్దగా చెప్పుకోవాల్సిన రోల్స్ కాదు ఈ మూవీలో, జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్గా మాత్రమే యూజ్ అవుతారు. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ 2 పాటలు ఇచ్చారు. ఆ 2 పాటలు వినేదానికి బాగున్నాయి, మెలోడియస్గా. అలాగే బీజిఎం కూడా చాలా బాగుంది. ఇది మన న్యాచురల్ స్టార్ నాని సొంత మూవీ కావడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి ఇది గుడ్ కప్ ఆఫ్ టీ అవుతుంది. ఫ్యామిలీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, కామెడీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు యావరేజ్గా అనిపించవచ్చు. ఓవరాల్గా గుడ్ మూవీ. నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.75. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.